ఈ ఒక నెల పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు అనేది చాలా సంతృప్తిగా ఉన్నట్టు మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఇంతకు ముందున్నట్టు ఆంక్షలు కానీ ఇంతకు ముందున్నటువంటి నియంతృత్వం కానీ దమన విధానం కానీ అవన్నీ లేకుండా పారదర్శకంగా పరిపాలన సాగే ప్రయత్నం అనేది చేసిండు. ప్రజలు చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్లోని 2 గ్యారంటీలను అమలు చేయటం, తర్వాత మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనే ఒక భావన అనేది ప్రజల్లో కలిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని వారు అనుకుంటున్నారు, కానీ ప్రజల దృష్టిలో వారు చులకనవుతున్నారనే విషయాన్ని వారు స్పష్టంగా గమనించాలి. వారు ఏదైతే సమీక్షా సమావేశాలు జరుపుతున్నారో ఆ సమీక్షా సమావేశాల్లోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొన్ననో వచ్చిన పత్రికల్లో కవిత గారు మాట్లాడటం జరిగింది. అధిష్టానంకు అందుబాటులో లేకుండా పోయిందని, చివరకు తనను కూడా కలవకుండా కొందరు అడ్డుకున్నారు. కార్యకర్తలు, నాయకులు, చిన్న స్థాయి నాయకులు కలవకుండా అడ్డుకున్నారన్నమాట ఆమె చెప్పటం జరిగింది. అంటే వీళ్ళ ఎరుకలో లేకుండానే ఎవరైనా వీళ్ళని కలవకుండా అడ్డుకునే పరిస్థితి ఉందంటే వారు ఏ లోకంలో ఉండి పరిపాలన సాగించారో, తర్వాత వారి పరిపాలన శాశ్వతంగా ఉంటుందని అనుకున్నారో అర్థం కావటం లేదన్న మాట కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట మొన్న మాట్లాడుతూ వాళ్ళ సమావేశంలో మాట్లాడుతూ మొన్న వారు చెప్పటం జరిగింది, బీఆర్ఎస్ బలంగా లేకుంటే తెలంగాణ పేరుననేది రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారనే మాట చెప్పటం జరిగింది. ఈ వ్యాఖ్య చేయటం అనేది హాస్యాస్పదం. అది అసలుకు తెలంగాణ పదం అనేది లేకుండా చేసిందే కేసీఆర్ గారు. వాళ్ళ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితిని అనేది భారత రాష్ట్ర సమితిగా చేసి తెలంగాణ పదం లేకుండా చేసిందే వారు. వారనేది ఉల్టా ఇప్పుడు వేరే లెవెల్లో తెలంగాణ పదాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నారనడం అనేది అది సరికాదు. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, మాది కాంగ్రెస్ పార్టీ అయితే మా స్టేట్ యూనిట్ పేరు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది. అంటే మా స్టేట్ యూనిటీ పేరులోనే తెలంగాణ అనే పదం ఉంది. కానీ మీ బీఆర్ఎస్లో, మీ పార్టీలో మీరు తెలంగాణ గురించి పుట్టిన పార్టీ అనుకుంటారు. మీరు అందులో నుంచే మీరులే తెలంగాణ పదాన్ని తీసేసి మీరు ఇటువంటి వ్యాఖ్యలు అనేది చేయటం సరికాదు. అసలు ముందుగా ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవటానికి కేసీఆర్ ఎంతవరకు కారణం, కేటీఆర్ ఎంతవరకు కారణం, హరీష్ రావు ఎంతవరకు కారణం, కవిత గారు ఎంతవరకు కారణం, ముందు వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ ఓడిపోవటానికి అసలు కారకులు అనేది వీళ్ళే, కేసీఆర్ కుటుంబమే కారకులు. కేసీఆర్ కుటుంబాన్ని అనేది పక్కకు పెట్టాలనేసి ప్రజలు నిర్ణయించుకునేసి బీఆర్ఎస్ను ఓడించడం జరిగింది. అయితే కేటీఆర్ గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చునుంటే పరిస్థితి వేరుగా ఉంటుందన్నమాట మాట్లాడటం జరుగుతుంది. అసలుకులే మిమ్మల్నే, మీ కుటుంబాన్ని పక్కకు పెట్టాలనేసి ప్రజలు ఓడిస్తే మీరు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తేనే మేము గెలిచేవారం అనేది అని మాట్లాడటం అనేది అది వాళ్ళ అవివేకానికి నిదర్శనం. ఇంకా వాళ్ళలో ఏదో దింపుడు కళ్ళెం ఆశలు ఉన్నవని అనుకోవాల్సి వస్తుందన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వస్తే ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ప్రజల్లో 6 గ్యారంటీలకు అర్హులు ఎవరు అనేది తెలుసుకోవటానికి అనేది రాష్ట్ర ప్రభుత్వం మొన్న
6వ తేదీ వరకు అనేది 28 నుంచి గత నెల 28 నుంచి మొన్న 6వ తేదీ వరకు ప్రజల దగ్గర అప్లికేషన్స్ అభయహస్తం పేరు మీద అప్లికేషన్స్ తీసుకోవటం జరిగింది. తద్వారా ఏ పథకానికి ఎవరు అర్హులు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలా సీరియస్గా అనేది ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. అన్నిటినీ డాటా ఎంట్రీ చేయటం జరుగుతుంది. తొందరలోనే అన్ని గ్యారంటీలను ఫుల్ఫిల్ చేయడానికి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సంసిద్ధంగా ఉంది. ఇప్పుడు కొన్ని విషయాల్లో అనేది డిలే అవుతుంది. రైతు బంధు ఎందుకు వేస్తలేరు అనేసి కొందరులే తొందరపడి ప్రశ్నిస్తున్నారు. ఎంబడే వేయకపోవటానికి కారణాలు ఏంటిదో ప్రజలకు తెలుసు. మీరులే ఖజానాను పూర్తిగా ఖాళీ చేసిపోయారు. ఒక్క పైసా లేకుండా చేసేసి పోయేసి ప్రభుత్వం రావటం చూడగానే మీరు అన్నారు కదా, మీరు అమలు చేయండి అనేసి మాట మీరు ఇక మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలు హర్షిస్తలేరని మీరు గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరు చిత్తశుద్ధితో ఉన్నారు. లోటులో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, సరిదిద్దుకుని ఏ విధంగా వనరులను అనేది సమీకరించుకోవాలి, ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాలను 6 గ్యారెంటీలను ఇచ్చే ప్రయత్నం చేయాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందనేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ మనం చూసాం, కొన్ని పత్రికల్లో రావటం జరిగింది. ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ అనేది దానికి అనుమతులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే వాళ్ళు ఈ రేస్ అనేది ఆ సంస్థ రద్దు చేసుకుంది. అది రావటమే తడవుగా ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఆయన ట్వీట్ చేయటం జరిగింది. ఇది తిరోగమన చర్య అని చెప్పడం జరిగింది. ఈ రేసుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం అనేది చేయటం జరిగిందన్న మాట చెప్పటం, అది ప్రజలను తప్పుదోవ పట్టించే మాట అనేది నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో ఈ రేసులు ఇక్కడ జరిగినప్పుడు అది కూడా సెంట్రల్లీ లొకేటెడ్ ట్యాంక్ బండ్ చుట్టూ ప్రాంతంలో, నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఈ రేసులోకి అనేది మీరు పర్మిషన్స్ ఇవ్వటంతో ప్రజలు అనేది ఎంతగా ఆందోళనకు గురయ్యారు, ఎంతగా బాధపడ్డారు, ట్రాఫిక్ జామ్స్ ఏ విధంగా ఏర్పడాయి అనేది అందరికీ తెలుసు. ఆ సమయంలో ట్రాఫిక్ జామ్స్ వేసి అది భరించలేక ప్రజలే ట్రాక్ మీద కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నగరం నడిబొడ్డులో ఇటువంటి రాక్షస క్రీడల అవసరం ఏముందనే మాట మనం చేస్తూ ఉన్నాం. భారతదేశం లాంటి ఒక గొప్ప దేశానికి ఈ రేసుల ద్వారానే ప్రపంచంలో గుర్తింపు దొరుకుతుందా? ఈ రేసుల ద్వారానే పెట్టుబడులు వస్తాయని అనుకోవటం అనేది అది అవివేకం అన్నమాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఇవాళ పత్రికల్లో చూడటం జరిగింది. సుమారు 54 కోట్ల రూపాయలు అనేది అప్పట్లో హెచ్ఎండిఏకు సంబంధించిన అధికారి ఎన్నికల కోడ్ అమలు ఉన్నటువంటి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి బోర్డు సమావేశం అనేది ఏర్పాటు చేయకుండా 54 కోట్ల రూపాయలు అనేది నిధులను అనేది విడుదల చేయటం అనేది ఆశ్చర్యజనకమైనది. అది ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎలా జరిగింది, ఎవరి కనుసన్నల్లో జరిగిందో దాని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేసి మనం చేస్తూ ఉన్నాను. ఆ అధికారిని వెంబడే సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలి. అంత ధైర్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 54 కోట్ల రూపాయలు ఏకపక్షంగా ఏ విధంగా మంజూరు చేస్తారు? ఆ విషయాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పత్రికల్లో రావటం జరిగింది, మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి గతంలోనే లొసుగులు ఎన్నో బయటపడితే కింది స్థాయి అధికారులు అనేది పై స్థాయి అధికారులకు రిపోర్ట్ చేసినా కానీ దాని మీద ఎటువంటి పట్టించుకోవటం జరగలేదు. ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు అన్నమాట
మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న జీవన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇక్కడనే గాంధీభవన్లో మాట్లాడుతూ చెప్పిండు, ఈఎన్సీ మురళీధరన్ గారిని చర్యలు తీసుకొని తొలగిస్తే కానీ అసలు విషయాలు బయటపడవు అనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాటలను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్టోబర్ 21 నాడు మేడిగడ్డలో ప్రాజెక్టులో కుంగిన విషయం బయటపడ్డది. ఆ తర్వాత సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు వచ్చేసేసి పరిశీలించిన తర్వాత నవంబర్ 1 నాడు వారు అనేది స్టేట్ గవర్నమెంట్కు ఒక లెటర్ రాసిండ్రు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లొసుగులు ఉన్నాయి, డిజైన్ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉన్నది, నిర్మాణ లోపం ఉందనే మాట చెప్పడం జరిగింది. వాళ్ళు 1 నాడు లెటర్ రాస్తే మీరు 4వ తారీఖు నాడే ఒక తిరుగు టపాలో అనేది ఒక లెటర్ రాయటం జరిగింది. ఏమని, మీ ఆబ్జర్వేషన్స్ తప్పు, మేము అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, మా డిజైన్ కరెక్ట్గానే ఉంది, మా నిర్మాణం కరెక్ట్గానే ఉంది, మా నిర్వహణ కూడా కరెక్ట్గానే ఉంది అని ఎవరి ప్రోద్బలంతో ఆ లెటర్ రాశారు ఆ అధికారులు, అది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. 1 నాడు వాళ్ళు లెటర్ రాస్తే, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ రాస్తే, మేము 3rd నాడు, అప్పట్లో ఎన్నికలు అనేది కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, రిజర్వ్ బ్యాంకు, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి, ఇట్లా వివిధ సంస్థలకు కూడాలే మేము లేఖలు రాయటం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపండి అన్నమాట. అప్పట్లో మేము రాసిన లేఖకు స్పందించి సిఇఓ వికాస్ రాజ్ గారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాయటం జరిగింది, మా లేఖను అనేది ఫార్వర్డ్ చేస్తూ. దీనిపై మీ ప్రతిస్పందన, మీరు ఎంబడే చర్యలు తీసుకోండి, ఫర్దర్ యాక్షన్ తీసుకోండి అనేసి లెటర్ రాస్తే 7th నవంబర్న రాసిండ్రు సిఇఓ వికాస్ రాజ్ గారు సిఇఓ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి. దాని మీద వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు, ఏమి స్టెప్ తీసుకోలేదు, కనీసం ఎవరు పొయ్యి కూడా చేయలేదు. హరీష్ రావు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా, మరి ఇంత పెద్ద దుస్సంఘటన జరిగిన తర్వాత ఒకనాడన్నా పోయి చూసిండా? కేటీ రామారావు పోయి చూసిండా? కేసీఆర్ గారు పోయి చూసిండ్రా? ఎందుకు చూడలేదనే మాట మేము ప్రశ్నిస్తున్నాం. అయితే 7th వరకు కూడా, నవంబర్ 7కు సిఇఓ అనేది లెటర్ రాస్తే దానిపై ఎటువంటి స్పందన అప్పట్లో ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ద్వారా లేదు కాబట్టి మేమనేది ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేయటం జరిగింది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడనే ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫీస్ కూడా అక్కడనే ఉంది కాబట్టి ఢిల్లీ హైకోర్టులో అనేది మేము ఒకటి రిట్ పిటిషన్ వేయటం జరిగింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఢిల్లీ హైకోర్టు మాకు అనేది ఒక సజెషన్ ఇవ్వటం జరిగింది. డ్యామ్ అనేది, అది మేడిగడ్డ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి మీరు తెలంగాణ హైకోర్టుకు అప్రోచ్ కమ్మని చెప్తే మేము ఎంబడే 25th ఆఫ్ నవంబర్కే మేము ఇక్కడ తెలంగాణ హైకోర్టులో అనేది మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. అది కొద్దిగా ఆలస్యంగా అనేది గౌరవ చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి రావటం జరిగింది. వారు అనేది ఒక 15 రోజుల పాటు టైం అనేది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి మీరు ఈ కంప్లైంట్ మీద ఏమేమి చర్యలు తీసుకోమన్నారో వాళ్ళు అడగటం జరిగింది. ఆ తర్వాత మొన్ననే 5వ తారీఖు నాడు కూడా మళ్ళా ఈ అంశం అనేది గౌరవ చీఫ్ జస్టిస్ కోర్టుకు ముందుకు రావటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇంకా 3 వారాల సమయం కావాలి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఒకరోజు ముందే అనేది కొత్త అపాయింట్మెంట్ అయ్యిండు కాబట్టి ఆ వివరాలు సేకరించి మీకు చెప్తామనే మాట చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ వారి నాయకత్వంలో ఒక మంత్రుల బృందం అక్కడ మేడిగడ్డకి వెళ్ళటం జరిగింది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. అక్కడ లొసుగులు ఏమున్నావో అవి తెలుసుకోవటం జరిగింది. దానిపై ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో దాని గురించి ఆలోచించడం అనేది జరిగింది. ఆ తర్వాత నిన్ననే అనుకుంటాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా వారితో మాట్లాడుతూ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో అనేది ఈ అంశంపై ఎంక్వైరీ చేయటానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కోరడం జరిగిందనే మాట కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధితో అనేది ఇందులో లోపాల కారణాలు ఎవరు, దానికి బాధ్యులు ఎవరు అనే విషయంలో ఎంక్వైరీ చేయటానికి ప్రయత్నం అనేది చేస్తుంది. ఇప్పుడు అసలుకు దురదృష్టం ఏంటంటే అసలు టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ మేడిగడ్డ దగ్గర ఆ బ్యారేజ్ అనేది పూర్తిగా ఇప్పుడు పనికి రాకుండా పోతుందనే మాట వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో ఇది 2-3 సంస్థలు ఇంజనీర్స్తో అనేది డిస్కషన్స్ అయ్యింది. అందులో నిష్ఠాతులైనటువంటి ఇంజనీర్స్తో మాట్లాడుతూ అందులో ఉన్న లోపాల గురించి ఏకరువు పెడుతుంటలే చాలా ఆశ్చర్యం కలిగింది. మరి కేసీఆర్ గారు తనకు మించినటువంటి విశ్వకర్మ లేడు అనేసి ఉద్దేశంతో తనే అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసిందని, డిజైన్ చేసిందని, ఆ మంత్రులు కూడా డబ్బా కొట్టుకుంటూ పోయిండ్రు. ఇది మొత్తంలే కేసీఆర్ గారి యొక్క ఆలోచనతోటే జరిగింది. ఆయన్నే రూపకల్పన చేసిండు, ఆయన్నే అపర భగీరథుడు అనేసి ప్రశంసలు చేయటం జరిగింది. ఆ అపర భగీరథుడు చేసినటువంటి నిర్వాహకం యొక్క ఫలితం అనేది ఇప్పుడు మనం మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టులో చూస్తున్నాం. మనది ఇంకా సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ జరిగితే ఇంకా ఏమేమి లోపాలు బయటకు పడతావో మనకు తెలియకుండా ఉన్నది. ఇప్పుడు అక్కడ వాటర్ నిల్వలేదు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక లేఖ రాయటం జరిగింది. ఆ మధ్యలో మీరు మొత్తం నీరు తోడేసేసి మాకు ఇన్ఫామ్ చేస్తే మళ్ళా మా నిపుణులు వచ్చి మరొకసారి పరిశీలన చేస్తారన్న మాట చెప్పడం జరిగింది. అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనే మాట నేను మనం చేస్తాను. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు మట్టిలో పోసిన పన్నీర్లా అయ్యింది. కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది పబ్లిక్ ఫండింగ్ ద్వారా, అంటే బ్యాంక్స్ ద్వారా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల ద్వారా రావడం జరిగింది. అది పబ్లిక్ ధనం, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ధనం. ఆ ధనాన్ని మీకులే ₹1 ఇక్కడ ఇచ్చిండ్రు. అది మొత్తం నష్టం పడిపోతలే వారు పబ్లిక్ మనీ యొక్క పరిస్థితి ఏమిటి అనేసి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి బాధ్యులైన వారు ఎవరైనా కానీ, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎవరైనా కానీ వారిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోట్లే ఈ దిశలో ముందుకెళ్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఇంకొకటి బీజేపీ వారు చెప్తా ఉన్నారు, మేము కూడా డిమాండ్ చేసినాం అప్పట్లో, సిబిఐ ఎంక్వైరీ కావాలనే మాట చెప్పాం. మేము కాదని అనటం లేదు. కానీ రాష్ట్ర ఏజెన్సీ ఇలా ఎంక్వైరీ అయినా కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఏజెన్సీస్ ద్వారా ఎంక్వైరీ అయినా కానీ ప్రజల్లో ఆ ఎంక్వైరీస్ మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. నీలి మేఘాలు కమ్ముకొని ఉన్నాయి వాటి మీద. సో అందుకే సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయించాలా అనే అభిప్రాయానికి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేస్తామంటే బీజేపీ వారులే నోరు బాదుకుంటున్నారు. ఎందుకనేది సిబిఐ తోటి చేయలేరు. మేము ప్రశ్నిస్తున్నాం, మీరనేది మీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది, రిజర్వ్ అమౌంట్స్ అందులో ఉన్నాయి,
ఇవన్నీ ఉన్న తర్వాత ఇన్ని రోజులు మీరు నోడెందుకు మోసుకొని కూర్చున్నారు? అంటే సిబిఐ తోటి గిట్ట ఎంక్వైరీ జరిగితే మీరు అనేది బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై ఆ విచారణ అనేది ముందుకు సాగకుండా చేయాలనే ప్రయత్నమా అందులో భాగంగా కోరుతున్నారా? ఇప్పుడు మద్యం కుంభకోణంలో కవిత గారి పాత్ర ఉందని చెప్పిండ్రు, ఆమెకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఆయన అరెస్ట్ అయినాక ఇంకా జైల్లోనే మగ్గుతున్నాడు ఆయన. మరి కవిత మీద యాక్షన్ మీరు ఎందుకు తీసుకోలేదు? అంటే దీని అర్థం ఏంటంటే ఇంటర్నల్ యు ఆర్ వన్, చేతులు కలుపుకొని ఉన్నారు. ఇప్పుడు మేములే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ అనే మాట మాట్లాడితే మీరు వద్దని ఎందుకంటున్నారు? అంటే జ్యుడిషియరీ మీద మీకు నమ్మకం లేదా? మీ సొంత సంస్థలైనటువంటి ఎంక్వైరీ ఏజెన్సీస్ మీదనే మీకు నమ్మకం ఉందా అని నేను డైరెక్ట్గా బీజేపీ వారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఒక పిటిషనర్గా నేను పిటిషన్ వేశాను కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా ఎంక్వైరీ చేయాలనే విషయంలో అది కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం ముందుకెళ్తాం. కానీ తొందరపడి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆబాండాలు వేస్తూ మాట్లాడటం అనేది బీజేపీ వరకు కూడా తగదు. బీఆర్ఎస్ యొక్క అవినీతి అనేది తప్పకుండా భవిష్యత్తులో బయటకు వస్తుంది అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఆల్రెడీ ఈ మధ్యలోనే ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీది గాంధీభవన్లో జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూలంకషంగా చర్చించడం జరిగింది. అన్ని సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 17 సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 12కు తగ్గకుండా 14 వరకు సీట్లు తెచ్చుకునే విధంగా మనం పూర్తి స్థాయిలో కృషి చేయాలనేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ దిశలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేది కార్యక్రమాలు మొదలుపెట్టింది. నిన్ననే చూసిండ్రు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్కరిని అనేది మంత్రులను బాధ్యులుగా అనేది నియమించడం జరిగింది. మా కార్యక్రమాలు ఆ దిశలో మొదలు కావటం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికల ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నది. మన 6th నాడే డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయటం జరిగింది. 22nd వరకు క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్కు అవకాశం ఇచ్చి 8 ఫిబ్రవరికి ఫైనల్ ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తున్నారు. ఆ ఫైనల్ ఓటర్స్ లిస్ట్ బేసిస్లోనే రేపు రాబోయే లోక్సభ జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. ఫిబ్రవరి ఆఖరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది అనేసి అందరూ భావిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా మేము విస్తృత స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్నటి నుంచి డిస్ట్రిక్ట్ వైజ్గా అనేది రివ్యూ మీటింగ్స్ అనేది జరుగుతున్నాయి. నిన్న కొన్ని 5, 6 నిన్న జరిగినాయి, ఇవాళ కూడా మిగతాయి అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా అవి జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ మా ఏఐసిసి ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్సి గారు నిన్ననే సాయంత్రం హైదరాబాద్కు రావటం జరిగింది. పొద్దున్న నుంచి కూడా ఆమె సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అనేది ఇక్కడ జరుగుతుంది. వివిధ మాకు సంబంధించిన కమిటీస్ వారితోటి రేపు ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే విషయంలో అనేది అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా కానీ ఎదుర్కోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం.